హాయ్ ఫ్రెండ్స్, మన అనంతపురం నుండి ఫ్యామిలీతో కలిసి షిరిడి ట్రిప్ వెళ్తున్నాము. మేము మే నెలలోనే టికెట్స్ బుక్ చేసుకున్నాము. 3 టైర్ ఏసీలో మాకు టికెట్స్ దొరికాయి. నిన్న నైట్ అంటే సండే నైట్ అనంతపురంలో రాత్రి 8:30 ఆ టైంలో అహ్మదాబాద్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఎక్కేసాము. మా ఫ్యామిలీ ఎవరెవరు వెళ్తున్నామో మీకు ఒకసారి ఇంట్రడ్యూస్ చేసేస్తాను. మా నాన్నమ్మ, మా నాన్న, మా అత్త, మా మామ అంటే నా వైఫ్ పేరెంట్స్, మా చిన్నాన్న, మా పిన్నమ్మ, మేమందరూ రాణి అని పిలుస్తాము. ఆ తర్వాత నేను, వైఫ్, నా తమ్ముడు, తమ్ముడి భార్య, తర్వాత నా పిల్లలు, మేమందరూ కలిసి షిరిడి వెళ్తున్నాము. సో ట్రైన్ ఎక్కేసాక మేమందరూ లగేజ్ సర్దుకొని సెటిల్ అవ్వడానికి దాదాపుగా ఒక హాఫ్ అన్ అవర్ టైం పట్టింది. ఇంకా తర్వాత భోజనాలు స్టార్ట్ చేసాము. నైట్ డిన్నర్ కోసం మేము ఇంట్లోనే లెమన్ రైస్ చేసుకొచ్చాము. రేపు మార్నింగ్ టిఫిన్ కోసం పూరీలు చేసుకొచ్చాము. ఇంకా తినడం అయిపోగానే ఇంకా పిల్లలు స్టార్ట్ చేశారు. నా 2 కొడుకులు తెగ అల్లరి స్టార్ట్ చేశారు. పైనకి ఎక్కడము, కిందికి దిగడము, మొత్తం గోల గోల చేసేశారు. పక్కన వేరే వాళ్ళు కూడా కంప్లైంట్ చేశారు, మీ పిల్లల్ని సైలెంట్గా ఉండమని అని చెప్పేసి. ఇంకా తర్వాత 12:30 ఆ టైంలో ఇంకా మెల్లగా అందరూ ఒకరొకరు నిద్రపోయాము. ట్రైన్ జర్నీ ఎప్పుడు ఒక స్పెషల్ ఫీలింగ్ ఇస్తుంది. అందులోనూ ఫ్యామిలీతో కలిసి వెళ్తా అంటే పిల్లలు అల్లరి ఆ సందడే వేరు. ఈరోజు మార్నింగ్ అంటే మండే మార్నింగ్ దాదాపు 10:15 ఆ టైంకి అంతా ట్రైన్ కోపర్గావ్కి రీచ్ అయిపోయింది. అక్కడ నుంచి షిరిడీకి దాదాపు 20 కిలోమీటర్స్ అలా ఉంటుంది. పర్ హెడ్ 100 రూపీస్ అలా తీసుకుంటారు. షేర్ ఆటోలు ఉంటాయి. మేమందరూ ఫ్యామిలీ అందరూ కలిసి 1200 రూపీస్కి ఒక ఆటో మాట్లాడుకున్నాము. అక్కడ నుంచి డైరెక్ట్గా షిరిడీలో సాయి ఆశ్రమ్ భక్త నివాస్ అనే ట్రస్ట్కి సంబంధించిన రూమ్స్ ఉంటాయి. ఒక్కొక్క రూమ్కి 250 రూపీస్ అలా ఉంటుంది. మేము 3 రూమ్స్ తీసుకున్నాము. అందరూ రూమ్స్కి వెళ్ళిపోయారు. కానీ నేను, నా వైఫ్ మాత్రము ధూల్ దర్శనం అని ఉంటుంది. అంటే మనము జర్నీ చేసి వచ్చాక ఎలాంటి ఫ్రెష్ అప్ కాకుండా, డ్రెస్సెస్ చేంజ్ చేసుకోకుండా, ఫేస్ వాష్ కానీ స్నానం కానీ ఏం చేయకుండా డైరెక్ట్గా వెళ్ళి బాబాని దర్శించుకోవడం. మనకు మందిరం బయట ముక్ దర్శనం అని కూడా ఉంటుంది. సో అక్కడికి నేను, నా వైఫ్ వెళ్ళి దర్శనం చేసుకున్నాము. ఇంక అందరూ రెస్ట్ తీసుకున్నారు మా ఫ్యామిలీ మెంబర్స్. తర్వాత మేము కూడా వచ్చేసి రూమ్లో రెస్ట్ తీసుకున్నాము. తర్వాత సాయంత్రం 5:30-6కి అందరూ లేచేసి ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ అందరూ కలిసి ఫ్యామిలీ అందరూ దర్శనానికి వెళ్ళాము. మనకు రూమ్స్ దగ్గర నుంచే ఫ్రీ బస్సు ఉంటుంది. ఆ బస్సు కోసం వెయిట్ చేశాము. ఆ బస్సు రాగానే అందరూ ఎక్కేసి మందిరం దగ్గర దిగాము. మనకు మొబైల్స్ లోపలికి అలవ్ లేదు కాబట్టి లాకర్స్లో మొబైల్స్ పెట్టేసి అందరం దర్శనంకి వెళ్ళిపోయాము. మందిరంలోకి అడుగు పెట్టగానే మనసులో ఉన్న భారం అంతా దిగిపోయినట్లు అనిపించింది. ఒక తేజని ప్రశాంతత వచ్చేసింది. సాయిబాబా విగ్రహాన్ని చూడగానే మనసంతా భక్తితో నిండిపోయింది. దర్శనం మాత్రం చాలా ప్రశాంతంగా జరిగింది. దర్శనం అయిపోయాక మందిరంలోనే మనకు ఫ్రీ భోజనం టికెట్స్ ఇస్తారు. మేమందరూ ఆ టికెట్స్ తీసుకున్నాము. మందిరం నుంచి బయటకు వచ్చాక మనకు భోజనం దగ్గరికి ఫ్రీ బస్ ఉంటుంది. వెయిట్ చేస్తే ఖచ్చితంగా దొరుకుతుంది. లేదంటే ఆటోలో కూడా వెళ్ళొచ్చు. ఒక్కొక్కరికి 10 రూపీస్ అలా తీసుకుంటారు. సో అక్కడికి వెళ్ళిపోయాము. మన ఆసియాలోనే అతిపెద్ద ఉచిత భోజనశాలలో ఒకటైన సాయి ప్రసాద్ ఆలయం అది. రోజుకి వేలాది మందికి అన్నదానం జరిగే ఆ ప్రదేశంలో బాబా ప్రసాదంగా ఆ భోజనాన్ని స్వీకరించడం నిజంగా ఒక అదృష్టమనే చెప్పాలి. మళ్ళీ అందరూ రూమ్కి వచ్చేసి మా ఫ్యామిలీ మొత్తం నైట్ కాఫీ తాగే అలవాటు ఉందనమాట. అందరికీ ఒకసారి కాఫీ చేసి ఇచ్చేస్తాను. సో డే 2 వ్లాగ్ షిరిడీలో మా రోజంతా ఎలా గడిచిందో చూపిస్తాను. మిస్ అవ్వదండి.